ఈరోజు నుంచి మన ఛానల్లో ఫోటోషాప్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియం కోర్స్ సంబంధించిన ట్యుటోరియల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు మన క్లాస్ వచ్చేసి ఫోటోషాప్ గురించి. ఫోటోషాప్లో మనకి బేసిక్గా కొన్ని అందరికీ తెలిసినవి ఉంటాయి. అవి వచ్చేసి హోమ్ స్క్రీన్, మెనూ బార్, ఆప్షనల్ బార్, టూల్ బార్, ఫ్లోటింగ్ విండోస్ అని ఇవి మెయిన్గా అందరికీ తెలిసేవి ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అనేది ఓపెన్ చేస్తున్నాను. ఒక 2 సెకండ్స్ అనేది టైం తీసుకుంది. ఓకే, ఇది చూసుకున్నట్లయితే మనకి చెప్పుకున్నాం కదా, ఫస్ట్ది హోమ్ స్క్రీన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మెనూ బార్. ఇక్కడ మన సిస్టంలో ఉన్న ఏ ఫైల్ అయినా మనం డ్రాగ్ చేసుకుని ఫోటోషాప్లో అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నేను దీంట్లోకి ఫోటోషాప్లోకి డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా, ఇందాక మనం చెప్పుకున్న 5 మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇది వచ్చి మెనూ బార్, అంతమంది చెప్పుకున్నాం. ఇది వచ్చేసి టూల్ బార్, ఇది ఆప్షనల్ బార్, అండ్ ఇది వచ్చేసి ఫ్లోటింగ్ విండోస్, అండ్ ఇది వచ్చేసి వర్క్ స్పేస్ ఏరియా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మల్టిపుల్ ఇమేజెస్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడ మల్టిపుల్ ఇమేజెస్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. సారీ, ఇక్కడ ఓన్లీ కాపీ అని, ఇక్కడ ప్లస్ సింబల్ పడి కాపీ అని పడింది కదా, ఇట్లాంటప్పుడే మనకి వేరే లేయర్ లాగా, వేరే డాక్యుమెంట్ లాగా ఓపెన్ అవుతుంది. ఓకే, చూసారు కదా, మళ్ళీ హోమ్ స్క్రీన్. ఇక్కడ మనం ఈ ట్యాబ్స్ అనేది క్లోజ్ చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ సింపుల్గా మనకి ఇంటూ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ సింపుల్గా మనం ఇది క్లిక్ చేస్తే మా ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ హోమ్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను రీసెంట్గా యూజ్ చేసినవి మనకి అవసరం లేదంటే ఓపెన్ రీసెంట్ అని ఉంటుంది. ఇక్కడ క్లియర్ ఆర్ రీసెంట్ ఫైల్స్ అని ఉంటుంది, చూసారు కదా. ఇది మనం క్లిక్ చేస్తే మనకి సింపుల్గా మనకి ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఫోటోషాప్ డిఫాల్ట్గా ఎలా ఓపెన్ చేయాలో చూసుకుందాం. ఇక్కడ ఫోటోషాప్ ఐకాన్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఫోటోషాప్ అనేది ఓపెన్ అవుతుంది డిఫాల్ట్గా. ఈ టూల్స్ నెక్స్ట్ క్లాస్ 1 by 1 చెప్పుకుందాం. ఇక్కడ మనకి ప్యానల్స్ ఉన్నాయి కదా, ఈ ప్యానల్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే 1 by 1 మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్గా మనం మళ్ళీ ఎక్కడ తీసామో అక్కడ పెట్టచ్చు. ఇప్పుడు ప్రాపర్టీస్ అని ఉంది కదా, ఈ సింపుల్గా మనం తీసుకెళ్ళి ఇక్కడ డ్రాగ్ చేస్తుంటే ఆ బ్లూ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ దగ్గర మనం డ్రాగ్ చేస్తే సింపుల్గా అక్కడ ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ క్యారెక్టర్ ఇది కూడా మనకి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు 1 by 1. అండ్ మనం ఇది డిఫాల్ట్గా అనేది ఉంటుంది. మనం కావాలంటే మనం సేవ్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్ ఎసెన్షియల్ డిఫాల్ట్గానే ఉంది కదా, ఇక్కడ డిఫాల్ట్ పెట్టుకుంటే డిఫాల్ట్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి చాలా టైప్స్ ఉంటాయి. గ్రాఫిక్ అండ్ వెబ్, మోషన్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ ఇలా ఉంటాయి కదా. ఇలా మనం చాలా అంటే చాలా ఉంటాయి. మనం కావాలంటే ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. కావాలంటే ఇది మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడ నావిగేటర్ అని ఉంది కదా, ఈ మనకి నావిగేటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది మనకి ఒకవేళ లాస్ అయితే మనం ఇక్కడ నుంచి విండోస్లో నుంచి తెచ్చుకోవచ్చు. ఇందాక మనకి ఇక్కడ క్యారెక్టర్ ప్రాపర్టీస్ సంథింగ్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఈ మొత్తం ప్యానల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మొత్తం ప్యానల్సే. ఇందాక మనం చూసుకున్నట్టయితే క్యారెక్టర్ ఉంది కదా, ఇప్పుడు లేదు అది. ఇక్కడ మనకి టిక్ మార్క్ అనేది వేస్తే మనకి ఒక ప్యానల్ లాగా ఓపెన్ అవుతుంది. పారాగ్రాఫ్ ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం కదా, ఇలా బ్లూ కలర్ లైన్ వచ్చినప్పుడు ఇలా ప్లే చేస్తే అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే లేయర్స్, ఛానల్స్, ప్యానల్స్. లేయర్స్ అనేది గ్రాఫిక్ డిజైనర్స్కి అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫోటోషాప్ నేర్చుకునేది ప్రతి ఒక్కరు మోస్ట్లీ లేయర్స్ అనేది ఫోటోషాప్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక మనకి సంథింగ్ లేవు కదా, ఇక్కడ విండోస్లోకి వెళ్ళి కలర్, ఈ గ్రేడియంట్స్ మనం చాలా యాడ్ చేసుకోవచ్చు. కలర్స్ అండ్ గ్రేడియంట్స్ ఇలా 1 by 1 యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. కావాలంటే మనం ఇక్కడ
దీని వర్క్ స్పేస్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా వర్క్ స్పేస్ని సేవ్ చేయాలంటే న్యూ వర్క్ స్పేస్, నేను దీనికి చందు అనే ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. ఓకే, సేవ్ కొట్టితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనకి సేమ్ అది వద్దంటే డిఫాల్ట్ కావాలంటే వర్క్ స్పేస్ ఇక్కడ డిఫాల్ట్లో పెట్టుకోవచ్చు. ఒక డిఫాల్ట్లో పెట్టుకున్నాక మళ్ళీ ఒకవేళ అది కావాలంటే విండోస్ వర్క్ స్పేస్, ఇక్కడ చందు అని కనిపిస్తుంది కదా, చందు. ఓకే, మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ మనకి సేమ్ అదే, ఇక్కడ విండోస్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ వర్క్ స్పేస్ అని ఉంటుంది కదా, డిలీట్ కొట్టేస్తే వర్క్ స్పేస్ అనేది డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డిలీట్ అవ్వదు, ఎందుకంటే ఇది యాక్టివ్లో ఉంది కాబట్టి ఇది డిలీట్ అవ్వదు. అదే మనం వేరేది సెలెక్ట్ చేసుకొని అప్పుడు దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక నిమిషం. విండోస్ డిఫాల్ట్లో పెట్టుకొని ఇక్కడ డిలీట్ వర్క్ చెక్ అని వచ్చింది కదా, ఇక్కడ డిలీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అయ్యి డిలీట్ చేయాలని అడుగుతుంది. ఎస్ అని కొడితే డిలీట్ అయిపోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకొని మనం సంబంధించిన వర్క్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి క్లోజ్ అయిపోవాలంటే ఇక్కడ సింపుల్గా ఇంటూ బటన్ చూపిస్తుంది కదా, సింపుల్గా మనం ఇంటూ క్లిక్ చేస్తే అవి డిలీట్ అయిపోతాయి. ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. కానీ ఒకటి ఉన్నప్పుడు అయితే మనకి సేవ్ చేయాలా అని అడుగుతుంది. అవసరం లేదంటే నువ్వు కొట్టేయచ్చు, సేవ్ చేయాలంటే ఎస్ కొట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నాం కదా. రేపటి క్లాస్లో వచ్చేసి ఇక్కడ మూవ్ టూల్ అండ్ రెక్టాంగులర్ మార్కెట్ టూల్, ఎలిప్టిక్ మార్కెట్ టూల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి గురించి మనం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, వీడియో ఎంత ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.